భయ్యా 2025 ఇయర్ మొత్తం క్రికెట్ ఫ్యాన్స్ మొత్తం పండగ లాంటిది భయ్యా. ఎందుకంటే ఎప్పుడు జరగని మిరాకిల్ ఈ ఇయర్‌లో జరిగింది భయ్యా. అవి అద్భుతాలు మామూలు కాదు భయ్యా. ఇవి నిజంగా జరిగాయా లేదా అనే విధంగా ఉంటది భయ్యా. ఒక్కసారి వీడియో మొత్తం చూసాక బాబాయ్ ఖచ్చితంగా మీరు కూడా ఒప్పుకుంటారు నిజంగానే పండగ లాంటిదని చెప్పేసి. నెంబర్ 1 బిగ్ బాస్ లీగ్ ఫస్ట్ టైం టైటిల్ విన్నర్ హాబర్ట్ హారికేన్స్. బికాజ్ ఇది కూడా ఒక ఆస్ట్రేలియా టీమ్ దా భయ్యా. 14 ఏళ్ల తర్వాత గెలిచింది భయ్యా. ఇది మామూలు మిరకల్ కాదు. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే భయ్యా 2015లో భయ్యా 13 ఏళ్ల కుర్రాడు తన ఫేవరెట్ టీంకి మ్యాచ్ విన్ అయినప్పుడు సెలబ్రేట్ చేసుకున్న భయ్యా. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత అదే కుర్రాడు తన ఫేవరెట్ టీంకి ఆడి ఫైనల్లో సెంచరీ కొట్టి మరి తన టీంకి ఫస్ట్ టైం ట్రోఫీని అందించాడు భయ్యా. అతనే మిచ్ ఓవెన్ 42 బాల్ 108 రన్స్ భయ్యా ఆ మ్యాచ్లో. నెంబర్ 2 చోకర్స్ అని పిలువబడే సౌత్ టీం కూడా ఫస్ట్ టైం ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీని గెలిచింది. ఇది కూడా 27 ఇయర్స్ తర్వాత. 1990లో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని గెలిస్తే ఆ తర్వాత ఏ ఒక్క టైటిల్ కూడా గెలవలేని టీము ఈ ఇయర్లో మిరాకిల్ జరిగి బొమ్మ కాక ఆస్ట్రేలియాను ఓడించి మరి ఒక కొత్త శకాన్ని సృష్టించాడు భయ్య. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఏం జరుగుతుందో చూడాలి భయ్య. నెక్స్ట్ ఫిబ్రవరిలో చూడాలి భయ్య ఏం జరుగుతున్నది. నెంబర్ 3 ఇది మాత్రం నమ్మశక్యంగా నిజం భయ్య. ట్రోలర్స్ బాగా ఆడుకున్న టీం ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫస్ట్ టైం ఐపీఎల్ టైటిల్ని గెలిచింది. కోహ్లీ ఫ్యాన్స్ బాగా ఖుషి అయ్యారు భయ్య. కోహ్లీ కోసమే కప్పు కొట్టాలనే విధంగా అయితే క్రియేట్ చేశారు ఆ టైంలో. ఇదంతా బాగానే ఉందన్నమాట. టైంలో ఆ ఆనందం ఒక్కరోజు కూడా లేకుండా పోయింది భయ్య. బికాజ్ ఆఫ్ స్టాంపెడ్. మీకు తెలిసిందేగా భయ్య, ఆ రోజు స్టాంపెడ్ జరిగి చాలామంది చనిపోయారు భయ్య. 18 ఏళ్ల తర్వాత మ్యాచ్ గెలిస్తే వరల్డ్ కప్ రాని మంది జనాలు కూడా ఆ టైంలో వచ్చారు భయ్య స్టేడియంకి. సో ఆనందం కొంచెం లేకుండా పోయింది. బట్ వాట్ ఎవర్ ఐపీఎల్ ట్రోఫీ అయితే గెలవడం అయితే జరిగింది. కానీ 2025 మాత్రం స్టాంపెడ్ అయితే చాలా జరిగింది భయ్య. చాలా అంటే చాలా మంది చనిపోయారు దానివల్ల అయితే. అంటే క్రికెట్ ఒకటే కాదు బదులు ఇంకా మిగతా విషయాలు కూడా జరిగింది చాలా వరకు. నెంబర్ 4 ఉమెన్స్ వరల్డ్ కప్ విన్నింగ్ ఫస్ట్ టైం గెలిచింది భయ్య. 1973లో స్టార్ట్ అయితే వరల్డ్ కప్ ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేదు. అలాంటిది ఇంటికి వెళ్ళే టైంలో టైటిల్ గెలవడం అంటే మామూలు విషయంగా భయ్య. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా టైటిల్ కొట్టేసింది. అది కూడా 3 మ్యాచ్లు ఓడిపోయి టైటిల్ కొట్టడం అనేది మామూలు విషయం అయితే కాదు భయ్య. ఇది ఒక మిరాకిల్ అని చెప్పేసి చెప్పుకోవాల్సిందే. ఉమెన్స్ టీం కూడా ఈసారి ఇండియా గట్టిగా అయితే సపోర్ట్ అయితే ఇచ్చింది భయ్య. ఐ థింక్ 2005, 2015లో ఇండియా ఫైనల్ వరకు వెళ్ళింది. కానీ అక్కడ ఓడిపోతే జరిగింది భయ్య. కానీ ఈసారి మాత్రం అలా అయితే జరగలేదు. కసి అంటే చాలా ఓపడింది. కప్పు కొట్టాకే ఇంటికి వస్తామనే విధంగా అయితే ఆడారు భయ్య. ఇప్పటికైతే ఇప్పుడు ఉమెన్స్ టీం కూడా ఒక మంచి రికగ్నిషన్ దొరికినట్టు భయ్య. ఉమెన్స్ టీం కూడా ఇప్పుడు ఎక్కువ మంది చూసే అవకాశం ఎక్కువ వరకు ఉంటుంది. ఒక్కసారి గెలిచారు అనే వాళ్ళకి కూడా ఇది చెంపదెబ్బ లాంటిది భయ్య. సచిన్ టెండూల్కర్, రోహిత్ అందరూ వచ్చి స్టేడియంకి వచ్చి మరి మ్యాచ్ చూశారంటే ఈసారి వేరేలో అయితే ఆడింది భయ్య. దాని తగ్గట్టు అయితే న్యాయం చేశారు. ఇండియన్ ఫ్యాన్స్ అయితే మస్తు హ్యాపీగా ఉన్నారు అయితే. నెంబర్ 5 రోహిత్ శర్మ నెంబర్ 1 ఓడిఐ ర్యాంక్. అది కూడా 38 సంవత్సరాల వయసులో ఫస్ట్ టైం 781 పాయింట్స్ తోటి నెంబర్ 1 ర్యాంక్గా నిలిచాడు భయ్య. ఏ ఫార్మాట్లో చూసినా కూడా ఐసీసీలో పెద్ద వయసు వాడిగా రోహిత్ శర్మ రికార్డ్ని క్రియేట్ చేశాడు భయ్య. 2011లో 38 ఏళ్ల 73 రోజుల వయసులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టాప్ ర్యాంక్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ 38 ఏళ్ల 182 వయసులో ఓడిఐలో ఫస్ట్ ప్లేస్ని సొంతం చేసుకుని రికార్డ్ని తిరగరాసి భయ్య. అందరూ ఇక పని అయిపోయిందన్న టైంలో ఫ్యాట్గా ఉన్నాడు, రన్స్ చేయడం కష్టమన్నారు. కానీ ఆస్ట్రేలియా ఉన్న ఓడిఐ సిరీస్లో ఒక సెంచరీ హాఫ్ సెంచరీతో మెరిసి 202 రన్స్ చేసేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ నిలిచాడు భయ్య. గిల్ క్యాప్టెన్ అయిన తర్వాత సిరీస్ ఓడిపోయి ఓడిఐలో థర్డ్ ప్లేస్కి వచ్చాడు భయ్య. అతనుకున్న పాయింట్స్ వచ్చేసి 745 వచ్చేసి. కానీ రోహిత్ శర్మ దిమ్మదే సంవత్సరం బ్యాటర్ది ఇచ్చాడు భయ్య. ఇవన్నీ బాగానే జరిగినాయి భయ్య. కబడ్డీ ఒక్కటే తెలుగు టైనర్స్ ఓడిపోతే జరిగింది భయ్య. ఆ ఒక్క మ్యాచ్ గెలిచి ఉంటే అన్నీ వర్కౌట్ అయ్యాయి భయ్య ఈ ఇయర్లో. కానీ బ్యాడ్ లక్ లాస్ట్ వరకు వచ్చి ఓడిపోయింది భయ్య. చూడాలి నెక్స్ట్ ఇయర్ అయినా గెలుస్తుందేమో అని చెప్పేసి. ఈ వీడియోకి ఎంత గైస్ మీకు ఏం పిచ్చో కింద కామెంట్స్ చెప్పండి. ఇక్కడ చూసానంటే మీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కొంచెం నచ్చితే లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి భయ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.